శివలింగాన్నే తన్నాడని కన్న తండ్రి కాళ్ళనే నరికిన భక్తుడి గురించి మీకు తెలుసా? పూర్వం చండీశ్వరుడు అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. చిన్న వయసులోనే అచంచలమైన భక్తితో రోజు ఆవులను మేపుతూ వాటి నుంచి సేకరించిన పాలను మట్టితో చేసిన శివలింగానికి అభిషేకం చేసేవాడు. కానీ ఒక రోజు పాలతో అభిషేకం చేస్తుండగా తన తండ్రి చూసి, ఇంత ఖరీదైన పాలను నేలపాలు చేస్తావా అని ఒక కర్రతో కొడతాడు. దెబ్బకి చండీశ్వరుడు స్పృహ కోల్పోతాడు. కానీ విచిత్రంగా చలనం లేకుండానే తన శరీరం తనంతట తానే పక్కనే ఉన్న కుండలో ఉన్న పాలను తీసుకుని అభిషేకం చేస్తాడు. అయితే స్పృహ కోల్పోయినా కూడా అభిషేకం ఆపట్లేదని తన తండ్రి కాళ్ళతో శివలింగాన్ని తంతాడు. దాంతో చండీశ్వరుడు స్పృహలోకి వచ్చి, శివయ్యని కాళ్ళతో తన్నడానికి నీకెంత ధైర్యం? నువ్వు నా తండ్రివైనా శివాపరాధం చేశావని చండీశ్వరుడు పక్కన గొడ్డల్ని తీసుకొని ఏ పాదాలతో అయితే శివలింగాన్ని తన్నాడో ఆ పాదాలను అరికివేస్తాడు. చండీశ్వరుడు భక్తికి పొంగిపోయి శివుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు, చండీశ్వర, నా కోసం ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఈ రోజు నుంచి మా కుటుంబంలో నువ్వు 5వ వారిగా ఉంటావు. ఇప్పటి నుంచి భక్తులు నా కోసం తెచ్చిన ప్రసాదాన్ని నేను తిన్న తర్వాత నువ్వు తినాలి. ఆ మిగిలిన ప్రసాదం మీ అనుగ్రహంతో నా భక్తులు తీసుకోవాలి అని వరమిస్తాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.